ఛాయాచిత్రం మరపురాని మధురానుభూతులను రెప్పపాటు కాలంలో కట్టిపడేసేది. చిన్నప్పటి నుండి మరణం వరకు మనిషి మనుగడలో ముఖ్యమైన ఘట్టాలన్నింటినీ మరోసారి మననం చేసుకునేందుకు ఎంతగానో ఉపయోగపడేదే ఫోటో. అలాంటి ఫోటోగ్రఫీ ఇప్పుడు నెసెసిటీగా మారిపోయింది. మన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకోవాలన్నా, చివరకు మనకు ఐడెంటిటీ కావాలన్నా ప్రతిదీ ఫోటో వీడియోలపైనే ఆధారపడి ఉంది. పెళ్లి అనేది లైఫ్ లో మరుపురాని మరలిరాని ఓ అందమైన తరుణం. మరి అలాంటి ఆనంద క్షణాల్ని జీవితాంతం నింపుకోవాలనుకుంటే మంచి ఫోటోగ్రాఫ్స్ ఉండాల్సిందే. అయితే ఒకప్పుడు నిశ్చితార్థం తర్వాత పెళ్లి వంటి కార్యక్రమాల తాలూకు చిత్రాలను మాత్రమే దాచుకునేవారు. కానీ ఇప్పుడున్న ఫాస్ట్ జనరేషన్ కు తగ్గట్టుగానే వెడ్డింగ్ లో ఫోటోగ్రఫీ రెండు రకాలుగా మారిపోయింది. ఒకటి ట్రెడిషనల్ అయితే మరొకటి కెండిడ్, అంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది హైలైట్స్, అంటే వధూవరుల ముఖ్యమైన సన్నివేశాలను ఎక్స్ప్రెషన్స్ తో కాప్చర్ చేయడం. చలి నువ్వే కదా ఈ జగం కాదువని నా నీవో సగం నేను సగం ఈ జీవితం మనకోవరం. అయితే ఈ వెడ్డింగ్ లో కూడా ఉన్న ప్రెజెంట్ ట్రెండ్ పోస్ట్ వెడ్డింగ్, ప్రీ వెడ్డింగ్. అంటే పెళ్లికి ముందు గాని పెళ్లి తర్వాత గాని వధూవరులను ఆహ్లాదకర వాతావరణంలో ఒక సినిమా ప్రోమోలా ఎక్స్ప్రెషన్స్ తో కాప్చర్ చేస్తారు. ఏముందో ఈ అమ్మాయిలో, ఏమవుతుందో ఏమో ఇంతందం చూస్తుంటే, వారిస్తున్న వింటున్న వయసే నా మాటే తప్పేదైనా జరిగే వీలుంది నీ వెన్నంటే ఉంటే. ఇప్పుడు ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ మాత్రమే కాదు, సినిమాటోగ్రఫీ కూడా ఓ ట్రెండ్ గా మారిపోయింది. అంటే సిచ్యువేషన్ కి తగినట్లుగా నేచురల్ లుక్ కి దగ్గరగా ఓ సినిమా అట్మాస్ఫియర్ ని కలిగిస్తారు. అంటే ఆ రోజుకి కెమెరాకు వారే హీరో హీరోయిన్స్ అన్నమాట. ప్రజెంట్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో క్యాండిడ్ ఫోటోగ్రఫీ అనేది లేటెస్ట్ ప్యాటర్న్గా మనకు ఉన్నది. అది కాకుండా వీడియోగ్రఫీలో సినిమాటోగ్రఫీ అనేది లేటెస్ట్ ప్యాటర్న్గా మనకు స్టార్ట్ అయింది. ఈ సినిమాటోగ్రఫీ అనేది ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరిగే ఒకేషన్ని ఒక 5 minutes ఆఫ్ హైలైట్స్ ఆఫ్ ఒకేషన్గా తీసుకొని సపరేట్ విజువలైజేషన్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా ప్రజెంట్ ట్రెండ్ ఆఫ్ కపుల్ ఫాలో అయ్యేది ఏంటంటే ప్రీ వెడ్డింగ్ పైన లేటెస్ట్గా న్యూ ప్యాటర్న్స్ అంతా చాలా ఇంట్రెస్ట్గా చూపుతున్నారు. ఈ ప్రీ వెడ్డింగ్ అనే కాన్సెప్ట్ మనకి దాదాపు ఒక 1 year నుంచి స్టార్ట్ అయింది. ఈ ప్రీ వెడ్డింగ్ అనే సింపుల్ ఎగ్జాంపుల్గా మనం చెప్పాలి అనుకుంటే, ఒక సినిమాకి హీరో హీరోయిన్ ప్రమోషన్ ఎలా చేస్తారో ఒక కపుల్ని అలా మనం న్యాచురల్ లొకేషన్కి తీసుకెళ్ళిపోయి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫోజెస్ పైన షూట్ చేసేసి వాళ్ళకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్వీట్ మెమరీస్ ఇవ్వడం జరుగుతుంది. ఫోటోగ్రఫీ అన్నది కేవలం వెడ్డింగ్ కి మాత్రమే కాదు, ఇప్పుడు మన దైనందిత జీవితంలో ఫోటోకు ఎంతో విలువుంది. మనిషి గుర్తింపు నుండి కెరీర్ వరకు ఎందులో ఎదగాలన్నా ఫోటో తప్పనిసరి. మోడల్స్ ఛాన్స్ కోసమో, కళాకారుడుగా గుర్తింపు కావాలన్నా, సినిమా ఆర్టిస్టులుగా ఎదగాలన్నా ఫోటోలే ముఖ్యమైనవి. ఇక బర్త్డేల నుండి నలుగురు ఫ్రెండ్స్ తో కలిసినా సరే ఫోటో అన్నది తప్పనిసరిగా మారిపోయింది.